ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాజుగారు మీరు కూర్చోండి. మీరిరువురూ కలిసి మీరు ఎంతటి తప్పిదము చేసితురో మీకు తెలిసినదా? చిత్రగుప్తుల వారు విచిత్రగుప్తుల వారికి అనుభవం తక్కువ, జ్ఞానము తక్కువ. అతగాడు ఆకతాయి పనులు చేయునని తెలిసి కూడా ఈ పని మీరు ఎటులా చేసితిరి? విచిత్రగుప్తుని గురించి తెలియను గనుకే నేను జాగ్రత్త పడితిని, కానీ ఆ బాలిక దొంగ తెలివితేటల గురించి తెలియక నేను బుట్టలో పడితిని ప్రభు. ఆ దినము నుంచి ఈ విషయము మీ వరకు చేరకుండా ఉండుటకు పడరాని కష్టములన్నీ పడితిని ప్రభు. ఎక్స్క్యూజ్ మీ రాజుగారు, నేను మిమ్మల్ని పిచ్చోండి చేసి ఆడుకుంటున్నారు. నేనేదో నాగమణి గురించి మాట్లాడుకుంటుంటే విని ఆశపడి ఇక్కడికి తీసుకొచ్చింది ఈయన. బాలిక, ఏమిటి బాలిక నువ్వు చెబుతున్నది? అంతయో నేనే చేసి తినా అనేనా? నీవేమీ చేయలేదా? అంతా మీరే చేశారు అనటం లేదు, అంతా నేనే చేయలేదు అంటున్నా. ఏమిటి బాలిక, మాటలతో మాయ చేయాలని చూచుచుంటివా? మాయ చేస్తుంది మీరండి, నేను కాదు. నీవు కాక నేను చేసి తినా? చేసిందంతా మీరు చేసి మళ్ళీ నన్ను అంటున్నారా? మీకెంత ధైర్యం? మీ గురించి నేను చెప్తున్నాను కదా. మా లోకంలోకి వచ్చేదావు కదా, అప్పుడు నిన్ను. ఏయ్, బాలిక! చిత్రగుప్త, ఈ దేహమున ఉన్న ఆ బాలికను తీసుకొని మన లోకమునకు తక్షణమే రమ్ము. అక్కడ మీ లెక్కలు తేల్చెదను. ప్రభు, మీతో ఒక విషయం విన్నవించుకొనవలెను. దయచేసి ఇటు రండి. రండి ప్రభు, రండి ప్రభు. అమ్మో, నా గురించి ఏమైనా మాట్లాడుకుంటారేమో. విలుచున్నావు. అబ్బా, రండి. చిత్రగుప్త, ఏమిటి? ప్రభు, ఆ బాలికని యమపురికి తీసుకెళ్లిన పిమ్మట వెంటనే స్వర్గమునకు పంపించవలని కదా. ఆ బాలిక అచ్చటకు వెళ్లిన తరువాత ఇచ్చట జరిగినది స్వర్గలోకవాసులకు కథలు కథలుగా చెప్పునేమో. ఈ విషయం చెవులు మారి దేవేంద్రుని చెవుని పడినచో, అది కూడా పక్కన పెట్టండి, నారదముని చెవుని పడినచో 3 క్షణములలో ముల్లోకమునకు తెలియజేయను కదా. ఏంటి గుప్తా గారు మీరు చెప్తుంది? అవును బాలిక, నీవీ గండము నుండి తప్పించుకొనవలెనన్న ఇదొక్కటే మార్గమున్నది. అందరికీ చెప్పి రచ్చ చేస్తానంటే రాజుగారు నా మాట వింటారా? ఖచ్చితముగా వినెదరు. హో, సరే రమ్ము. బాలిక వచ్చుచున్నారు. ఓ, అందరికీ చెప్పేదనని బెదిరింపము. బాలిక, తక్షణమే మా లోకమునకు వెళ్ళిదము. యా రాజుగారు, ప్లీజ్ టేక్ మీ టు హెవెన్ ఇమిడియట్లీ. ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. స్వర్గానికా? మిమ్ములను అప్పుడే స్వర్గమునకు పంపము. కొన్ని దినములు నీవు నరకమున ఉండవలెను. ఎన్ని దినములు?
నేనెవ్వరికి నిజాన్ని చెప్పనని మీరు కన్ఫర్మ్ చేసుకునే వరకా? అమ్మరాజు గారు, మీరు కూడా ఇంత మోసం చేస్తారనుకోలేదు. నా రైట్స్ నాకు తెలియవు అనుకుంటున్నారా? మీరు కానీ ఇప్పుడు నన్ను యమ్మపురికి తీసుకుని వెళ్తే ఇక్కడ జరిగింది ముల్లోకాలకి ముక్కోటి దేవతలకి చెప్పేస్తా. ఆలోచించుకోండి రాజుగారు. నన్ను ఇక్కడ వదిలేస్తే నా ఒక్కదంతా పోతుంది. అదే నన్ను కాని పైకి తీసుకువెళితే మీకు లైవ్ లో యమగోళ చూపిస్తాను. యా! నీకు అవసరమా? ఫ్లోలో వచ్చేసింది. రాజుగారు, మేఘోనో మీరు రిలాక్స్ అవ్వండి. ఇలా రండి, రండి. కూర్చోండి, కూర్చోండి. హా. బాలిక హోత విధి. అమర్ని డైవర్ట్ చేయటానికి మనోహర్ ఏమి చేస్తున్నట్లేదు. ఇప్పుడు కానీ అమర్ రిజిస్టర్లో నా పేరు మనోహర్ పేరు చూస్తే అమర్ ఇంకెప్పుడు నన్ను నమ్మడు. అంజలిని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు అమర్ దృష్టిలో నేను మంచివాడిగానే ఉండాలి. ఈ రిజిస్టర్లో నేను చూస్తాను.